హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, సీనియర్ హోమియోపతి డాక్టర్ అండి. డాక్టర్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే అండి. ఎలా నమస్తే. ఉన్నారు? బాగున్నానండి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందికి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. హుహు. బీపీ ఎక్కువ వచ్చిన వాళ్ళకు హ్మ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? బీపీ తగ్గాలంటే ఏం చేయాలి? కొంచెం దాని గురించి వివరించండి. యాహ్! రైట్. సో, బీపీ అనేది చాలామంది నా దగ్గర పేషెంట్స్ వచ్చేవాళ్ళు ఏం చెప్తారంటే, అడుగుతామనమాట. జనరల్‌గా కేస్ తీసుకొని అడుగుతాం. సార్ మీకు బీపీ ఉందా? షుగర్ ఉందా? థైరాయిడ్ ఉందా? లేకపోతే విమెన్ అయితే పీసీఓడీస్ ఉన్నాయా? ఏమన్నా అడుగుతామనమాట. సో, హుహు. చాలామంది చెప్తారు, సార్ నాకు బీపీ ఉంది. కాకపోతే నేను మెడిసిన్ వాడట్లేదు అని గర్వంగా చెప్తారనమాట. హ్మ్. మెడిసిన్స్ వాడడం మంచిది కాదు కాబట్టి నేను మెడిసిన్స్ వాడట్లేదు. మెడిసిన్స్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని హ్మ్. చెప్తారనమాట. బీపీలో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, మనకు స్పిగ్నోమానోమీటర్ అంటామనమాట. ఇట్లా హ్మ్. కట్టి చూసినప్పుడు బీపీ తెలుస్తుంది. హ్మ్. చాలా మందికి సింప్టమ్స్ ఉండవు. అసలు బీపీ ఎందుకొస్తుందండి? యాహ్! సో, బీపీ ఎందుకొస్తుంది? మెయిన్ రీజన్ ఏంటంటే, సో, మనకు బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా! మన హార్ట్ బ్లడ్‌ని ప్రతి ఒక్క పార్ట్‌కి పంప్ చేయాలి. హుహు. పంప్ చేయాలి అంటే హార్ట్ గట్టిగా స్క్వీజ్ కావాలి. హుహు. ఎప్పుడైతే స్క్వీజ్ అయినప్పుడు మన రక్తనాళాలన్నీ బాగా ఎలాస్టిక్‌గా ఉన్నాయనుకోండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఆహ్, బాగా ఎలాస్టిక్‌గా అంటే మీరు హార్ట్ స్క్వీజ్ చేసిన వెంటనే కొంచెం ఎక్స్‌పాండ్ అయ్యి బ్లడ్ హ్మ్. వెసల్స్ బాగా రబ్బర్‌లాగా ఉన్నాయనుకోండి. ఓకే. ఎక్స్‌పాండ్ అయ్యి ఈజీగా బ్లడ్ వెళ్ళిపోతుంది. చాలా కావాల్సిన మంది కోపంలో ఉన్నప్పుడు నీకు బీపీ రైజ్ అయితుంది అని అంటుంటారు. సో, హ్మ్. అలాంటప్పుడు బ్లడ్ ఎక్కువ అయ్యి ఉంటుందంటారా? యాహ్! దట్ ఈస్ డిఫరెంట్ అండి. అది జనరల్ టర్మ్‌లో నాకు బీపీ తెప్పించొద్దు అంటారు. అవును. సో, దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మనం ఇక్కడ మాట్లాడేదేంటంటే హ్మ్. మెడికల్ బీపీ ఈస్ డిఫరెంట్. మీరు జనరల్‌గా ఓకే. సినిమాల్లో చూపించేది లేకపోతే చాలా ఎవరన్నా మంది 2 ఒకటే అనుకుంటున్నారండి. యాహ్! అది అంటే బ్లడ్ కంప్లీట్‌లీ ఎక్కువ రైజ్ అయితూ ఉంటుంది కోపంలో ఉన్నప్పుడు. సో, దానివల్ల యాహ్! మీకు బ్లడ్ ప్రెషర్ వల్ల దాన్ని బీపీ అని అంటుంటారు. రైట్. సో, 2 వేరంటారైతే. యాహ్! కంప్లీట్‌లీ డిఫరెంట్ ఓకే. అండి. అయితే యాహ్! సినిమాది వేరంట, ఈ బీపీ వేరంటండి. ఇది మెడికల్ బీపీ అనమాట. జాగ్రత్తగా వినండి. చెప్పండి సార్. యాహ్! సో, మీకు బ్లడ్ ఎళ్ళిపోయిందనుకోండి, స్మూత్‌గా ఎళ్ళిపోయిందనుకోండి, హ్మ్. బ్లడ్‌కి రెసిస్టెన్స్ ఉండదనమాట. హుహు. ఈజీగా బ్లడ్ వెసల్స్‌లో మీకు కావాల్సిన పార్ట్‌లోకి ఎళ్ళిపోతది. హుహు. ఎక్సెస్ బ్లడ్ అనేది అంటే అక్కడ ఆక్సిజన్ యూజ్ అయిపోయిందా రిటర్న్ వస్తది. హుహు. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెసల్స్ గట్టిగా అయిపోతాయో, హ్మ్. గట్టిగా అయినప్పుడు ఏంటంటే, గట్టిగా ఉన్న పైప్ కొంచెం మీరు హార్ట్ పంప్ చేసినప్పుడు హ్మ్. బ్లడ్ ఎళ్తుంది. స్మూత్‌గా ఉందనుకోండి, ఇది ఆ! ఎక్స్‌పాండ్ అవుతుంది, ఎళ్ళిపోతుంది. ఓకే. రైట్? కాకపోతే ఏమవుతుందంటే ఇవి రిజిడ్ అయిపోయినాయనుకోండి, మీ హ్మ్. రక్తనాళాలు గట్టిగా అయిపోయినాయనుకోండి, హ్మ్. హార్ట్ పంప్ చేస్తుంది. హ్మ్. బట్ ఇవి ఎక్స్‌పాండ్ కావు. బ్లడ్ సరిగ్గా పోదనమాట ఆహా! కావాల్సిన ఆర్గాన్స్‌కి. హ్మ్. అప్పుడేం హార్ట్ ఏం చేస్తుందంటే, కావాల్సిన ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ పెడుతుంది. హ్మ్. రైట్? ఎక్కువ ప్రెషర్ పెట్టడాన్నే మనము బీపీ అంటామనమాట. ఓకే. సో, హ్మ్. దాన్ని సిస్టోలిక్ బీపీ అంటారు. హుహు. డయాస్టోలిక్ బీపీ అంటారనమాట. ఓకే. సిస్టోలిక్ బీపీ అంటే ఏంటంటే, అగెన్స్ట్ రెసిస్టెన్స్. మీకు హుహు. స్మూత్‌గా లేవు, కావాల్సినంత బ్లడ్ పోవట్లేదు. దానికి రెసిస్టెన్స్ ఎక్కువైపోయింది అనే దాన్నే మనం బీపీ అంటామన్నమాట. మెయిన్‌గా ఓకే. జనరల్‌గా బీపీ అనే డిసీజ్ అనమాట. హుహు. కొంతమందికి వేరే ఉంటాయి. అదేంటంటే ఫ్లూయిడ్ వాల్యూమ్, బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ కావడం వల్ల కూడా వస్తది. అది కంప్లీట్‌లీ డిఫరెంట్. బట్ జనరల్ పబ్లిక్‌లో బీపీ అంటే ఏంటంటే, ఈ రక్తనాళాలు గట్టిగా అయిపోయి హ్మ్. కావాల్సినంత హార్ట్ ప్రెషర్, నార్మల్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సొచ్చేదాన్నే బీపీ అంటాము. అసలు బీపీ అంటే మీరు హ్మ్. చెప్పారు కదా! బ్లడ్ ప్రెషర్ ఎక్కువ హ్మ్. ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ ఏసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? రైట్. సీ బీపీ టాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. హుహు. సో, మనము ఆహ్, సోరియాసిస్‌లు గానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లు హుహు. గానీ, కిడ్నీ డిజార్డర్‌లు గానీ, ఓకే. లివర్ డిజార్డర్స్ గానీ, సో, మనకు ఈ ప్రపంచంలో సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ అంటూ ఏదీ లేదు. సో, మనం ఏది చూషినా గూడా రిస్క్ బెనిఫిట్ రేషియో. ఈ హుహు. పర్టిక్యులర్ మెడిసిన్ తీసుకుంటే మనకు రిస్క్ ఎంతుంది? బెనిఫిట్ ఎంతుంది? ఈ హుహు. పర్టిక్యులర్ మెడిసిన్ తీసుకుంటే రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువుందనుకోండి, అప్పుడే ఆ మెడిసిన్ వాడతాం. హుహు. బట్ రిస్క్ లేని మెడిసిన్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. హుహు. ఇంక్లూడింగ్ ఈవెన్ హోమియోపతి మెడిసిన్స్‌కి గూడా హ్మ్. కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటది. ఓకే. సో, మనం కరెక్ట్ టైంకి ఆహారం తీసుకోవాలి. మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి. హ్మ్. అన్నీ ఫైబర్ కంటెంట్ ఉండేవి సీరియల్స్, పల్సెస్ ఇలాంటివి తీసుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని అంటారు. సో, బీపీ రాకుండా ఉండడానికి కొంచెం బావుంటుంది. ఆస్కారం ఉందనంటారా? ఓకే. బీపీకి, ఫుడ్‌కి మెయిన్ లింక్ ఏంటంటే, హ్మ్. మనం ఫ్రూట్స్ తింటున్నామా? హ్మ్. లేకపోతే ఫైబర్ తింటున్నామా? డెఫినిట్‌గా ఫైబర్ అనేది ఇంపార్టెంట్. హ్మ్.
బీపీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ దీన్ని చేయాల్సింది ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. హుహు. మన ఉన్న ఫుడ్‌లో కార్బోహైడ్రేట్ తగ్గించాలి. హ్మ్. అదేవిధంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించాలి. హుహు. ఎప్పుడైతే షుగర్స్ తగ్గిపోతాయో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. మన రక్తనాళాలు గట్టిగా కావడానికి రీజన్ ఏంటంటే హ్మ్. మెయిన్‌గా కొలెస్ట్రాల్. సార్ చాలామంది కరెక్ట్‌గా పడుకోకపోయినా లేదా యోగానైనా, ఎక్సర్సైజ్ హ్మ్. అయినా చేయలేకపోవడము, హ్మ్. ఇప్పుడు ఆఫీస్ ఇలాంటి టెన్షన్స్ కొంతమందికి అవును. చాలా ఉంటాయి. హ్మ్. సో, అలా స్ట్రెస్ వల్ల కూడా బీపీ వస్తుందంటుంటారు. ఇది కూడా రైట్. ఒక భాగం అంటారా? దీనివల్ల కూడా ఒక కారణం ఇలా కూడా బీపీ అనేది ఉంటుందంటారా? రైట్. డెఫినెట్‌గా అండి. సో, మనిషి అనేవాడికి 5 విషయాలు చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఫస్ట్ డైట్. హ్మ్. ఈ కాలంలో మోడర్న్ డిసీజ్‌కి రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చి 95% ఆఫ్ ది డిసీజెస్‌కి డైటే కారణం. హుహు. ఇంకా వేరే ఏ డిసీజెస్ కన్నా 5% రీజన్ వచ్చి మనం వేరేవన్నీ. హ్మ్. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్. హ్మ్. సో, స్లీప్ అనేది బోత్ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్, క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ ఇంపార్టెంట్. హుహు. సో, అడల్ట్ అయితే అట్‌లీస్ట్ 7-9 అవర్స్ నిద్రపోవాలి. హుహు. లేకపోతే బీపీ అనే కాదు ఏ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. హ్మ్. నిద్ర తర్వాత ఎక్సర్సైజ్. హ్మ్. ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎక్సర్సైజ్‌లో మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అవును. ఉన్నాయన్నమాట. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము, పవర్ ఎక్సర్సైజెస్ అంటాము, హ్మ్. స్పీడ్ ఎక్సర్సైజెస్ అంటాము, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అంటాము, హ్మ్. లోకల్ ఎండ్యూరెన్స్ అంటాము. సెంట్రల్ ఎండ్యూరెన్స్‌లోకి వచ్చేటప్పుడు మిడ్ హ్మ్. డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం. హుహు. ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఎప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉండాలి. హుహు. ఎక్సర్సైజ్ తర్వాత స్ట్రెస్. హ్మ్. మన లైఫ్‌లో ఎంత స్ట్రెస్ గాన తక్కువ పెట్టుకుంటే హ్మ్. అంత హెల్తీగా ఉంటారు. ఓన్లీ హుహు. బీపీకనే కాదు ఎస్పెషల్లీ అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా ఇవి కారణమవుతుంటాయి. హుహు. నెక్స్ట్ ఏంటంటే అడిక్షన్స్. వీడియో గేమ్స్ గానీ, హ్మ్. లేకపోతే పార్న్ వీడియోలు చూడడం గానీ, ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడం గానీ, రీల్స్ చూడడం గానీ, ఇవంతా అడిక్షన్స్ అనమాట. ఈ అడిక్షన్స్‌కి కూడా అంటే దూరంగా ఏ ఉంటే టైం ఉంటే ఆ టైంకి పడుకోవాలి. పడుకునే టైంలో పడుకోవాలి. ఫోటోస్ అదే వీడియోస్ చూస్తూ ఇలాగ టైమ్ పాస్ చేయకూడదు అంటారు. తప్పకుండా. టైంకి పడుకుంటేనే మనకి మార్నింగ్ లేవడానికి కూడా ఈజీగా ఉంటుందంటారు. రైట్. యాహ్! సో, అలా లేవకపోవడం దానివల్ల లేజినెస్ దాని అలా మనకి బీపీ, డిప్రెషన్‌లు ఇన్ని వస్తాయంటారా? రైట్. యాహ్! ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. యాహ్! చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, రైట్. చూసారు కదండీ డాక్టర్ గారు చెప్పినట్టు టైంకి ఫుడ్ తినండి, టైంకి పడుకోండి, టైంకి లేవండి, టైంకి వర్క్ చేసుకుంటే ఎలాంటి బీపీ, షుగర్ ప్రాబ్లమ్ రావంట. మెయిన్‌లీ డాక్టర్ వాళ్ళని దూరం పెట్టాలంటే రోజుకొక యాపిల్ అయితే తినండి. డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ అండి.